ఇంతకీ కొండన్న హిట్ కొట్టాడా నాకు తెలీదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు పొద్దున్నే ఖుషిగా లేచి పెళ్లి చూపులకు రెడీ అయిన ఆఫీస్ కి రెడీ అయ్యి టాక్సీ వాళ్ళలో హీరోలో కార్ వేసుకుని గీతా గోవిందంలా డీసెంట్ గా ఉండి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనుకునే టైంలో ఎవరన్నా నా లైఫ్ లోకి వచ్చి నేను వరల్డ్ ఫేమస్ లవర్ అయిపోయి అర్జున్ రెడ్డిలా ఆగమైపోయి డియర్ కామ్రేడ్ లా ట్రిప్ కి వెళ్ళిపోయి లైగర్ లా అరిచే పరిస్థితి నాకొద్దు. నేను నా ఫ్యామిలీకి స్టార్ అయితే చాలు అని అన్ని మూసుకొని కింగ్డమ్ మూవీ చూడడానికి వచ్చాను భయ్య. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. లాగ్ చేయకుండా మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. బిగ్గెస్ట్ పాజిటివ్ విలన్ భయ్య వెంకటేష్ అంటే అతని పేరు మస్త్ యాక్టింగ్ చేసిండు. గుర్తుపెట్టుకోండి, బాగా వినిపించే పేరు అవుతుంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చూసినాక ఒక్కటి అనిపించింది భయ్య, ఏదో ఒక రోజు మీరు సూపర్ స్టార్ అవుతారు బాబు, సూపర్ స్టార్ అవుతారు. మూవీ రన్ టైం 2 hours 38 minutes ఉంది భయ్య. ఎవ్రీ మినిట్ ఎంగేజింగ్ ఉంటది, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. హృదయం లోపల సాంగ్ మిస్ అయింది భయ్య. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంటది భయ్య. గౌతమ్ తిన్ననూరి స్టైల్ సటిల్ హైస్ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. బీజిఎం కొన్ని చోట్ల మస్తు అనిపిస్తుంది, మనని కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తారు భయ్య, ఇదైతే కన్ఫర్మ్. ఇప్పుడు నెగిటివ్స్ వస్తే నెగిటివ్స్ పిక్చర్ లైట్ భయ్య, కొన్ని చిన్న చిన్నవి అనిపిస్తాయి. బట్ ఈ పాజిటివ్స్ ముందు అన్ని నెగ్లెక్ట్ చేసేవచ్చు. ఎవరన్నా మూవీ బాగాలేదంటే అస్సలు నమ్మకండి భయ్య. గౌతమ్ తిన్ననూరి మార్క్ అనిపిస్తుంది భయ్య. ఫైనల్లీ కొండన్న హిట్ కొట్టేశాడు. రష్మిక మందన హ్యాపీయేగా. మీకు మూవీ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి భయ్య.